రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సంఘంలోని రాళ్ల చెలికలో ఉన్న పాఠశాలలో పేరెంట్స్ మరియు టీచర్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు అహ్మద్ భాషా, ప్రభాకర్ శర్మ, లక్ష్మీ ప్రసన్న మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందుకని వాళ్ళు సెల్ ఫోన్ వల్ల ఏదేదో తెలుసుకొని చెడు మార్గాలను పెట్టడానికి ఎక్కువ దారి చూసుకుంటున్నారు. మంచి ఎవరిని ఆకర్షించారు కదా, ఎప్పుడైనా చెడే ఫస్ట్ ఆకర్షిస్తుంది. కాబట్టి ఆ డ్రగ్స్ రైతు సమాజం కోసం మనం అందరం తల్లిదండ్రులుగా మన బాధ్యతను తీసుకొని అని ఈ పిల్లలు బయట వచ్చింది టీచర్ అనేది అది ఒక రోజు డిసెంబర్ 7వ తేదీ ఈరోజు మా పాఠశాల యందు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన మా నోడల్ ఆఫీసర్ గారికి, అలాగే మా సహాయ ఉపాధ్యాయులకు, ఇచ్చేసిన తల్లిదండ్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల యొక్క మీటింగు రోజు ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఈ పాఠశాలకు వచ్చి మీ పిల్లవాడు తరగతిలో ఏమాత్రం ఎంతవరకు కనీస సామర్థ్యాలు సాధించాడా లేదా, ఇప్పుడు ఎంతవరకు ఉన్నాడు, కనీసం విద్యార్హతలో వెనకున్నాడా ముందున్నాడా అనేది తెలుసుకోవడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది. ఈ సమావేశంలో మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి తెలుసుకొని మీరు ఇంకా బాగా మీ పిల్లవాడు అభివృద్ధి ప్రవర్గంలోకి రావడానికి మేము కృషి చేస్తాం, మీరు కూడా కృషి చేయాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు మీ అందరికీ తల్లిదండ్రులకు ఆటల పోటీలు ఉన్నాయి. ఈ ఆటల పోటీల్లో గెలుపొందిన వాళ్ళకి బహుమతులు ఉన్నాయి. అలాగే తరువాత విద్యార్థులకు కూడా బాగా చదివే పిల్లలకందరికీ కూడా మేము ఒక లిస్ట్ తయారు చేసి ఉన్నాం, వాళ్ళకు కూడా బహుమతులు ఇస్తాం. అలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా తల్లిదండ్రులకు, పిల్లలకు, దాతలకు అందరికీ ఏర్పాటు చేయడం అయినది. ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను.